లేదు. చూడు అయినా ఎంత అందంగా ఉన్నావు. నేనా? మరి నువ్వు కూడా లేదు. సో మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం సింధుష? ఏమో నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు, నేను వెనక వస్తున్నాను అంతే. అంతే గాయస్, ఏం తెలియనట్టు మాట్లాడుతుంది. నాకేం తెలీదు. నేను రోడ్ క్రాస్ చేస్తాం. సో ఇప్పుడు మేము ఎంత పెద్ద రోడ్ క్రాస్ చేశాను. సో ఇప్పుడు మేము శిల్పారామంకి వెళ్తున్నాం టు ఎక్స్ప్లోర్ ఇట్. మాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? ఆనందించండి. మేము యాక్చువల్గా మర్చిపోయాం. వీఆర్ బ్యాక్ అగైన్. సో యాక్చువల్లీ మర్చిపోయాం కెమెరా ఆన్ చేయాలన్న విషయం. మొత్తం ఇట్లా ఇక్కడ వచ్చి మొత్తం మీకు అవన్నీ చూస్తూ మెస్మరైజ్ అయిపోయి అసలు ఆల్రెడీ అయిపోయింది. యా ఇక్కడ మీకు ఒక క్రేజీ థింగ్ ఉంది గైస్, చూపిస్తాను ఆగండి. సో దిస్ ఇస్ ద థింగ్ గైస్. సో ఇక్కడ మన కృష్ణుడి గారు చేసిన చిలిపి పని కనిపిస్తుంది ఇక్కడ, అదనమాట. చాలా బాగుంది గైస్. అది ఫిషెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? సారీ గైస్, అవి కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నైస్ కదా. ఇక్కడ ఒకటి పెద్దది ఉంది కానీ అటు పోయింది, వస్తుంది మీకు కనిపించదు. ఎస్ గైస్, ఏమన్నా కొన్నా వస్తుంది దిశ శిల్పారామం వచ్చి? ఏం పొందామని వచ్చాను కానీ ఏం ఇంట్రెస్ట్ కలగలేదు ఏం కొనడానికి. ఈమె ఆంధ్ర భాష చూడండి గైస్. ఇంట్రెస్ట్ కలగలేదంట. ఇంట్రెస్ట్ రాలేదని సింపుల్గా అనొచ్చు కదా. కాదు, కాంప్లికేటెడ్గా మాట్లాడడం ఆమెకి చాలా ఇష్టం. మా లాంగ్వేజ్ అంతా ఇంట్రెస్ట్ కలగలేదు. అమ్మో మర్యాద, మాకు అది బూతులా వినిపిస్తుంది మర్యాద. అండ్ ఆల్సో ఇక్కడ అంత చిన్న పురాణాలు వచ్చిండ్రు గైస్, చూపిస్తున్నా కదా మీకు. ఎందుకట్లా ఆగమాగం స్లోగన్లు వాడతారు అర్థం కాదు. పురాణాలు ఏం పని చేస్తున్నారు? పాత్రల తయారు విధానం. యా, బ్రాస్ యుటెన్సిల్స్ మేకింగ్. నైస్ చేస్తున్నారు. ఇక్కడ కట్టింగ్ షాప్, బార్బర్ అట్ వర్క్, కట్టింగ్ జరుగుతుంది. క్షురకుడు క్షురకుడు క్షూరకుడు క్షురకుడు. అండ్ ఇక్కడ మట్టి బొమ్మలు తయారు చేస్తారా? ఇది అంతే అనుకుంటా. కొండపల్లి టాయ్స్ మేకింగ్. యా, అండ్ యు నో గైస్, కొండపల్లి టాయ్స్ ఆర్ famous in Nirmal, sorry. And here aunties తులసి కోటకి పూజ చేస్తున్నారు. కార్పెంటర్ వర్క్ ఐరన్ చేసిన ఆంటీ అంకుల్. ఆంటీకి అంకుల్ హెల్ప్ చేస్తున్నాడు. సో స్వీట్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? పెంబర్తి మెటల్ కాస్టింగ్ అంట. నైస్. ఆంటీ వంట చేస్తుంది ఇక్కడ. ఆంటీ వంట చేస్తుంది, అంకుల్ వాళ్ళు హార్డ్ వర్కింగ్. నైస్. ఎవ్రీ గర్ల్స్ చిన్నప్పటి ట్రామా కదా గైస్, మమ్మీ జుట్టు దూవడం, పేర్లు దూవడం, చాలా ట్రామా. ఇక్కడ కూడా ఏదో ఆర్ట్ బాగుంది. ఈ ఆర్ట్ పెయింటింగ్. యా, చెరియల్ పెయింటింగ్. నైస్, చాలా బాగుంది. అండ్ గైస్, వీవర్స్ హియర్. నేతివారి ఇల్లు. యా, this is our, maybe those are our ancestors. Padmashalis will relate this, antena? Yeah. ఓజా హౌస్ అంట. ఓజా హౌస్ అంటే ఏందో తెలియదు. కార్మికుల గృహం. కలహస్తి వుడ్ కార్వింగ్.
వుడ్ కార్వింగ్ అంట. కన్నా ఇంకా ఇదే చాలా బాగుంటుంది. యా ఆంటీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. అప్పట్లోనంతా మెకానికల్ వర్క్, హార్డ్ వర్కింగ్. ఇప్పుడు అంటే అప్లయన్సెస్ బాగా వచ్చేసాయి. యా ఈజీ లైఫ్. ఈజీ లైఫ్. ఆ ఈజీ లైఫ్ కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. అది సంత జరుగుతుంది ఇక్కడ. సంతకు చిలుక జ్యోతిష్యం గైస్ ఇక్కడ. దిట్ guy is so excited about to know his future. Don't get to know your future, bro. And maybe అంకుల్ బేరం ఆడుతుంటే ఆంటీ ఏ చలో బై అంటుంది. సో ఎవరికైనా కావాలా తాజా తాజా బీరకాయలు, సొరకాయలు, టమాటో, ఉల్లిగడ్డలు, క్యాబేజ్ అండ్ పొటాటో ఐ గెస్. దిష్టి బొమ్మలు. సంతలో దిష్టి బొమ్మలు అమ్ముతున్న అంకుల్. ఆంటీ వాళ్ళకి బేరం అయితే లేదు ఇక్కడ. నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా ఇక్కడే కొనుక్కోండి గైస్. మీరు కూడా వచ్చి ఇక్కడే కొనుక్కోండి. ఆంటీ వాళ్ళు మన కోసమే వెయిటింగ్. ఇక్కడ బుట్టలు అమ్ముతారు. వెనకన కూడా చాలానే అవుతున్నాయి. యా ఇంకా చాలా ఉంది వెనకాల సంత. వచ్చుకోండి గైస్. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. లోపల కూడా ఏదో ఉంది. లెట్స్ గో. నాట్ బిలేటెడ్, అడ్వాన్స్. ఇట్స్ అప్కమింగ్ జనవరి. ఆల్మోస్ట్ వి ఆర్ నియర్ టు నెక్స్ట్ ఇయర్. యా సో ఇది ట్రైబల్ లైఫ్ అంట. లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ అంకుల్ ఏదో సీరియస్గా చేస్తుండు. ఏం చేస్తుండు? కుండల్ని షేప్ చేస్తున్నట్టున్నాడు. అంకుల్ వై యూ సో డిప్రెస్డ్? వ్యాపారం సరిగ్గా లేదా? ఇదవుతున్నట్టు. ఇట్స్ ఓకే అంకుల్. ఆంటీ వెనకాల ఉన్నారు. అమ్మో ఆవిడేదో వండుతోంది. ఆ లైటింగ్కి చాలా హారబుల్గా ఉన్నావు ఆంటీ నువ్వు ఇక్కడ. సారీ. కూడా పక్కనే ఇల్లు ఉంది. పక్కిల్లు ఆంటీ కూడా ఏదో పక్కిల్లు ఆంటీ కూడా ఏదో వండుతుంది. అంకుల్ ఇప్పుడే సంతకెళ్ళి వచ్చి ఉంటాడు. అండ్ ఈ అంకుల్ ఏదో తయారు చేస్తున్నారు. సమ్ వెపన్. ఐ గెస్ సో. ఐ థింక్ సో. ఆంటీ కూడా అదే. ఆంటీ కూడా సంథింగ్ ఇక్కడ కూడా హెల్ప్ఫుల్గా ఉంది ఏదో. ఇక్కడ అంకుల్ తాడు ఇది చేస్తున్నాడు. జూట్ అది జూట్ కాదు తాడా. తాడుని సరి చేస్తున్నాడు. నైస్ అంకుల్. హార్డ్ వర్క్. ఏం చేస్తున్నా ఆంటీ? ఆంటీ బియ్యం జరుగుతలేదు. బియ్యం కూడా లేదు అందులో. బియ్యం రాళ్ళేసుకొని బియ్యం. అంకుల్ నువ్వు అక్కడేం చేస్తావు అంకుల్? అంకుల్కి నడుము పడిపోయింది. పాపం అంకుల్ సో హార్డ్ వర్క్. నడుము పడిపోయింది పాపం. బొమ్మల కొలువులా ఉంది. ఫార్మింగ్. ఇది ఫార్మింగ్. యా నైస్. వ్యవసాయం మన ఇండియా. ఆంటీ సక్సెస్ఫుల్లీ కూరగాయలు కోసుకొని వచ్చింది. అండ్ క్యూట్ లిటిల్ బాయ్. నైస్. హ్యాపీ ఫ్యామిలీ. పాట్ మేకింగ్. పాటరీ. యా ఇప్పుడు పాటరీ అని చాలా ఫ్యాషన్ అయిపోయింది. పాటరీ డేట్స్ చూస్తున్నాం కదా. సో దిస్ ఈస్ ద రూట్స్. దానికి ఇవే రూట్స్. వెరీ హార్డ్. గ్రెయిన్ క్లీనింగ్ అండ్ గ్రైండింగ్. సో ఇట్లా పాతకాలంలో ఇట్లా గ్రైండ్ చేసేటోళ్ళం మెకానికల్గా విల్ పవర్ పెట్టి. ఇప్పుడైతే మిక్స్ కట్టుకోగానే గిర్రమని వచ్చేస్తుంది. మిక్సీ గ్రైండర్లు అన్నీ చూడు అంత కష్టపడితే కానీ మనకి ఇడ్లీలు దోశలు వచ్చేవి కాదు. ఉమెన్ పవర్. యా అంకుల్ కూడా న్యూస్ పేపర్ చదువుతున్నాడు. చదివిస్తుంది అయిపోయింది ఆలోచన. అంకుల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ టిఫిన్ ఐ గెస్. ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఫుడ్. అండ్ ది 2 kids playing. The grandchildren having fun. Yeah. This is the age where they can have fun later. ఇప్పుడే రా ఎంత ఆడుకున్నా ఇప్పుడే పెద్దగా అయిపోయాక ఆడుకోలేరు. It's not. It will never happen. Yeah. Please enjoy your life. Yeah. Bye.
ఫుల్ ఫుల్ కలెక్షన్ ఉంది. ఇక్కడ చూడు, బట్టలు, నగలు, చెప్పులు, మెటీరియల్, షాల్స్, షో పీసెస్, యాంటిక్ పీసెస్, ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. దూరం నుంచి బాగున్నాయి కదా. యాంటిక్ పీసెస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బట్టలు కూడా బాగున్నాయి కానీ రేట్స్ మోతున్నాయి. చేయలేదు ఈ వీక్ అంతా, మనం మండే చేసా. ఇక్కడ మేము మెహందీ వేయించుకున్నాము వాళ్ళ దగ్గర, ఓన్లీ ఫర్ 50 రూపీస్ ఐ గెస్. మెహందీ డన్. So that's it guys, that's how we explored Shilparam. We had really fun, and see you in the next vlog. Bye bye.